రైట్ అండి. ఇప్పుడు కూటమిలో ఉంది, కానీ విడిగా చూస్తే బీజేపీ ఏపీలో విస్తరించడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తోంది? మొన్న వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో చాలా నూతన ఉత్సాహాన్ని నింపింది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో మూడవసారి భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీ తోటి మళ్ళీ రావడము, అలాగే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము ఇక్కడ కూడా చాలా మాకు సంతృప్తినిచ్చింది. ఇప్పుడు రాబోయే రాష్ట్రాల్లో కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అన్నిట్లోనూ సక్సెస్ అవ్వాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతోంది. ఇప్పుడు విస్తరణ కూడా అంటే మేము ఒకటి అధికారంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మిగతా రాజకీయ పార్టీలకి సిద్ధాంతపరంగా కొద్దిగా తేడా ఉంటుంది. మాది మొదటి నుంచి కూడా అంత్యోదయ. ఇప్పుడు నిన్న చూసాము రాష్ట్రంలో మొత్తం జరిగినటువంటి ఒకే రోజున ఈరోజు యాక్చువల్లీ ఒకే రోజున 13,336 గ్రామాల్లో అనుకుంటా గ్రామ సభలు జరిగాయి. దీనికి బేసిక్గా ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన 1999 2000 సంవత్సరంలో అన్నారు ఖచ్చితంగా మ్యాండేట్ చేయాలి ఏజెన్సీ చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రాలు వాటిని చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వీరందరూ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిపి ప్రతి గ్రామంలోనూ వెళ్ళి గ్రామ సమస్యలు గ్రామ ప్రజలే తీర్చుకోవాలని వెళ్ళారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మా సిద్ధాంతం అనేది అంత్యోదయ అంటే చిట్ట చివరి ప్రజల వరకు కూడా కులం మతం ప్రాంతం అనే భేదం లేకుండా వారి అట్టడుగు బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతిని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా మేము ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నాం. సో ఆ సిద్ధాంతంతో మాకు గ్రామ స్థాయి వరకు బూత్ కమిటీలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి నూతన ఉత్సాహంతో మా బీజేపీలో చాలా చేరికలు జరుగుతూ ఉన్నాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. రాబోయే కాలం ఇప్పుడు మాకు 8 మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నారు, 3 లోక్సభ పార్లమెంట్ మనకి అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి ఐ మీన్ ఎలక్టెడ్ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. సో మంత్రి కూడా ఉన్నారు మాకు ఇక్కడ రాష్ట్రంలో, అటు కేంద్ర మంత్రి కూడా ఉన్నారు. వీరందరి సహకారంతో మొన్నే వారధి అనే ప్రోగ్రాం కూడా రీసెంట్గా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వానికి ప్రజలకి కూడా ప్రజలు వచ్చే సమస్యలు మా పార్టీ ద్వారా త్వరితంగా పరిష్కృతం అవ్వడం కోసం అని చెప్పని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాకంటూ ఇప్పుడు బూత్ కమిటీలు అనుకోండి, ఇలాగ మండల కమిటీలు అని ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమాలు ఇప్పుడు తొందరలో మెంబర్షిప్ డ్రైవ్ జరగబోతుంది, 40 days జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ డ్రైవ్ అనేది చాలా కీలకమైంది. మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత దీన్ని ఒక పండగలా చేసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ తర్వాత మా జాతీయ అధ్యక్షుడితో సహా జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు, కమిటీలు, మండల అధ్యక్షుల వరకు కూడా అన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. సో ఇటువంటి ప్రణాళికతోటి ప్రజల్లోకి వెళ్తున్నాము. భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా రాబోయే 5 సంవత్సరాల్లో తీసుకొని వెళ్ళడము, ఇటు సంక్షేమం అటు అభివృద్ధిని సమానంగా దేశ ప్రజలకు అందించడము, అలాగే 2047 కోసం నరేంద్ర మోదీ గారు 24/7 పనిచేస్తున్నారు. రైట్ అండి. మరో కాలర్ విజయలక్ష్మి కెనడా నుంచి కాల్ చేశారు. భారత్ కోసం అనుకుంటున్నాం. యామిని గారు